హలో మామ, మా ఫ్రెండ్ కూడా బర్త్డే పార్టీ ఇస్తారంటారా అంటే మేమైతే అనకపల్లి అయితే వచ్చేసాం. బర్త్డే పార్టీ అనగానే ఏ రెస్టారెంట్కో బార్కో తీసుకెళ్తారని చూస్తే డైరెక్ట్ రిసార్టే బుక్ చేస్తారు మామ. రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా అగ్గి పెట్టించేది అనుకునేసరికి మా మాయగాడు కేక్ కటింగ్ లేకుండా పార్టీ తీసుకుంటే బాగోదు మాయ, కేక్ కటింగ్ అయిన తర్వాత ఏదైనా చూసుకుందాం అన్నాడు. ఇంక లేట్ చేయకుండా సెలబ్రేషన్ స్టార్ట్ చేసి చక్కగా ఒక చిన్న కేక్ ముక్క తినిపించేసి కాళ్ళకి నొప్పి రాకుండా ఒక చిన్న స్టెప్ వేసి సాంప్రదాయంగా ఫోటో అయితే దిగిపోయాం. కుర్రలంతా ఎంతసేపు ఇంకా ఈ సెలబ్రేషన్ అనుకున్నవే భోజనం అయితే స్టార్ట్ అయ్యాయి. భోజనానికి ఎటువంటి లోటు లేకుండా తిన్నడుగు తిన్నంత వడ్డించారు మామ. సరికొచ్చేసరికి టైం పడుతుందనేసి ఆ లోపు చిల్ అవుదాం అనేసి మా గణేష్ గడు రైన్ డాన్స్ మామూలుగా అయితే వేయట్లేదు. పార్టీ బోర్ అనిపించుకుందా డీజే రాజన్ అయితే తన డీజే స్కిల్స్తో ఒక సాంగ్ తర్వాత ఒకటి రిమిక్స్ ఇస్తూ నాన్ స్టాప్గా సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు. ఈ లోపే మా బోర్మాయ మాయా సరికొచ్చేసింది అనుకుంటూ ఆనందంతో డాన్స్ అయితే మామూలుగా వేయట్లేదు. మద్యపానం సంఘం అంతా ఒక చోట చేరి ఎవరికి ఎంత కావాలో అంత తాగుతూ తర్వాత వాళ్ళు వేసిన డాన్స్ చూడండి. మనకి ఎలాగో తాగడం అలవాట్లేక రాత్రి అంతా చందమామ చూసుకుంటూ గడిపేశాం. మా ఫ్రెండ్ గారు తెల్లారులో తాగడం వల్ల తలైతే పట్టేసిందంట. ఆ తాగిన దిగడం కోసం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి అయితే వచ్చాం. ఆ పూల్లో దిగడానికి వాడు వేస్తున్న సర్కస్లు చూడండి. మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి మావా.